దసరా ఈ పండుగ వెనుక కేవలం దుర్గమ్మ విజయం మాత్రమే కాదు, ఒక విరోచిత త్యాగం, విజయగాథ కూడా ఉంది. అదే మహాభారతంలోని పాండవులు కదా. కౌరవులతో జూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్ల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి వస్తుంది. పాండవులకి ముఖ్యంగా అజ్ఞాతవాసం అనేది అత్యంత కష్టమైన పరీక్ష. తమను ఎవరూ గుర్తించకుండా ఉండాలంటే తమ ఆయుధాలని దాచాలి. అర్జునుడు తన ప్రియమైన గాంధీవనాన్ని ఒక పీనుగు ఆకారంలో చుట్టి విరాట నగరానికి సమీపంలో ఉన్న ఒక పెద్ద జమ్మి చెట్టు తొర్రలో అత్యంత భద్రంగా దాచాడు. 1 సంవత్సరం పాటు వారు వేరే రూపంలో జీవించారు. సరిగ్గా అజ్ఞాతవాసం గడువు ముగుస్తుండగా కౌరవులు విరాటరాజు గోవులను అపహరించడానికి వస్తారు. వారిని ఆపగల వీరుడు ఆ నగరంలో లేరు అని వారు అనుకుంటారు. కానీ వారికి తెలియదు అర్జునుడు వేరే రూపంలో అక్కడే ఉన్నాడని. అర్జునుడు వెంటనే జమ్మి చెట్టు వద్దకు చేరుకుంటాడు. ఆ దివ్య అస్త్రాలను బయటికి తీసిన రోజు ఆశ్వయుధ శుద్ధ దశమి. భక్తితో ఆయుధాలకు పూజ చేసి ఆ తరువాత ధనుర్బాణాలు ధరించి యుద్ధరంగంలో అడుగుపెట్టాడు. ఆ రోజున అర్జునుడు మహావీరుడుగా మారి కౌరవ సైన్యాన్ని ఓడించి విరాట్ రాజుకు ధర్మానికి విజయాన్ని అందించాడు. అందుకే అర్జునుడికి విజయుడు అనే పేరు వచ్చింది. ఆ యుద్ధంలో గెలిచిన రోజే విజయదశమి అయ్యింది. ఈ విజయదశమి నాడు మన జీవనోపాధిని ఇచ్చే ప్రతి పనిముట్టిని, వాహనాన్ని, పుస్తకంని మన ఆయుధంలా భావించి పూజిస్తాం. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మి చెట్టును పూజించి దాని ఆకులను బంగారంలా పంచుకుంటాం. చెడుపై మంచి సాధించిన ఈ విజయానికి గుర్తుగా విజయదశమిగా జరుపుకుంటాం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. జై దుర్గా భవాని. మీకు దుర్గమ్మ అయితే ఇష్టమైతే లైక్ చేసి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి.